అమెరికా వ్యాప్తంగా ఐసీఈ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఈ రోజు వరకు 4000 మంది అక్రమ వలసదారులను గుర్తించారు. వారందరినీ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. బ్రెజిల్ కి అక్రమ వలసదారులుగా వచ్చినటువంటి బ్రెజిల్ వాసులని, అమెరికాలో ఉన్న వారందరినీ కూడా 88 మందిని గుర్తించినటువంటి ట్రంప్ సర్కార్ వారందరినీ కూడా ఒక ప్రత్యేక విమానాలలో చేతులకి సంఖ్యలేసి కనీసం ఏసీ కూడా ఆన్ చేయకుండా, నీళ్లు దొరకకుండా, వారికి ఎటువంటి ఆహారం లేకుండా 88 మందిని బ్రెజిల్లో డ్రాప్ చేశారు. ఎంత హృదయ విదారక ఘటన ఇదంటే, అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులందరూ కూడా పంపించే ప్రయత్నం ట్రంప్ చాలా శరవేగంగా చేపడుతున్నారు. దేశమంతటా ఐసీఈ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఇళ్లలోకి వెళ్లి మరి అక్రమార్కులు అక్రమంగా వచ్చారని కనుక గుర్తిస్తే బయటికి లాక్కొచ్చి వారిని తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక్క రోజులోనే సుమారుగా 1000 మందికి పైగా అరెస్ట్ చేశారు. ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 5000 మందిని అక్రమ వలసదారులు గుర్తించారు. వీరందరినీ కూడా అక్రమ వలసదారులు, క్రిమినల్స్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.